హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫోర్త్ ఎపిసోడ్లో శ్రీజ దమ్ముతో నవదీప్ బిహేవ్ చేసిన విధానం అనేది కాంట్రవర్షియల్గా ఉంది. దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చేసుకున్నాము. అయితే అనాలిసిస్ అనేది ఎప్పుడు కాయిన్కు రెండు పక్కల చూస్తేనే అది కంప్లీట్ అవుతుంది. ఇన్ జనరల్ మన రివ్యూయర్స్ ఆల్మోస్ట్ అందరూ లేదా చాలామంది ఆడియన్స్ను వ్యూయర్స్ను మిస్గైడ్ చేస్తున్నారు. రాంగ్ డైరెక్షన్లో వాళ్ళను థింక్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. మనం ఆల్రెడీ నావి ఇంతకుముందు విని ఉంటే వీళ్ళు జడ్జెస్ ఒక్కొక్కళ్ళను హాఫ్ అన్ అవర్ కనీసం స్క్రూటినీ చేస్తున్నారని చెప్పాను. సాయి కృష్ణ అనే ఒక అతను ఏదో వీడియో పెట్టాడు. ఆ వీడియోలో అతను 45 మినిట్స్ ఉన్నా నేను జడ్జెస్ ముందు అని చెప్తున్నాడు. కోర్స్ మనకు చూపించింది అతనిది 5 మినిట్స్, కానీ 45 మినిట్స్ అతను జడ్జెస్ ముందున్నాడు. వాళ్ళు రెండే 2 డ్రెస్సులు మార్చుకున్నారు. అంటే 2 రోజుల్లో ఈ 45 మందిని స్క్రూటినీ చేశారు. 45 మందిని ఒక్కొక్కళ్ళను 45 మినిట్స్ స్క్రూటినీ చేస్తూ పోతే 2 రోజుల్లో వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేసినట్టు ఆ కంటెండర్స్తో. వాళ్ళల్లో చాలామంది చాలా క్రింజ్ వీళ్ళంతా వచ్చున్నారు. ఈ ఖమ్మం కోటేష్లు, నెక్స్ట్ మన్మథ్ రాజా స్టారు, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంతసేపు వీళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడడం అంటే అది జస్ట్ 2 డేస్లో కంప్లీట్ చేయడం అంటే 45 మెంబర్స్ను అది ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎంత డ్రైనింగ్ అది ఆ ఫిల్టర్ చేసే ప్రాసెస్ అనేది. నవదీప్ ఇన్స్టా పోస్ట్లో ఒక అమ్మాయి అడిగింది, ఏంటి శ్రీజాత అలా బిహేవ్ చేయడం నచ్చలేదు అని చెప్పి. దానికి నవదీప్ ఆన్సర్ చేశాడు. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసింది. నువ్వు అంత పొగరుగా మాట్లాడడం చూసి నీ మీద రెస్పెక్ట్ పోయింది బ్రో అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. దానికి నవదీప్ రిప్లై, అయ్యో సారీ పాప క్షమించు అన్నాడు. మళ్ళీ అమ్మాయి, అలా ఎందుకు మాట్లాడావు, నా శ్రీముఖి అడిగితేనే కదా, ఎవరికన్నా ఏదన్నా అన్ఫేర్గా అనిపించిందా అంటేనే కదా ముందుకు వచ్చింది అంటే, దానికి నవదీప్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూడండి. ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద మెయిన్ బిగ్ బాస్ షో నానా, దట్స్ అవర్ జాబ్, ఎంజాయ్ ద షో, ఇంకా చాలా ఉంది. ఇది నవదీప్ ఇచ్చిన రిప్లై. దానికి ఆ అమ్మాయి ఇంకా డీప్గా పోక్ చేస్తూ, అది అలా అనిపించలేదు అందుకే అడిగాను అని చెప్పింది. మీరు అలా అనేసరికి ఏదోలా అనిపించింది అని అమ్మాయి అడిగితే దానికి నవదీప్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, పర్లేదు, ఐ అండర్స్టాండ్, యు ఆర్ రూటింగ్ స్ట్రాంగ్లీ ఫర్ ఎ కామన్ మ్యాన్, ఐ యామ్ టూ, యూ విల్ అండర్స్టాండ్ లేటర్, హ్యావ్ ఎ గుడ్ డే పాపా అని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చాడు. అంటే నవదీప్ అక్కడ ఆ ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఆ స్ట్రెయిన్లో, ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన టంగ్ స్లిప్ మాట కాదు అది. హీఈస్ టోటలీ అవేర్. అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది అతను తెలిసే స్పృహతోనే మాట్లాడాడు. బాగానే కవరింగ్ చేశాడు. మరి మాస్క్ మ్యాన్ను నువ్వెవరినైనా సెలెక్ట్ చేసుకో అని అడిగాడు. ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సాఫ్ట్ కదా, తొక్కేద్దాం అనుకుంటున్నావా అని మళ్ళీ ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాడు. తర్వాత వాళ్ళు ఎవరినైతే అతనికి కాంపిటీటర్గా పెట్టాలనుకుంటున్నారో అతన్నే పెట్టారు. మరి అంతలో దానికి అతన్ని అడగడం ఎందుకు? ఇవే కదా మనకు జనరల్గా వినపడుతున్న ఒపీనియన్స్. యాక్చువల్గా రివ్యూ అంటే మీనింగ్ ఏంటి? రీఎగ్జామిన్ ఆర్ స్టడీ. స్టడీ అంటే ఏంటి? మనకు కనపడేదాన్ని చూసి దాన్నే మళ్ళీ రిప్రజెంట్ చేయడం, దాన్ని స్టడీ చేయడం అవుతుందా? మనకు కనపడని అదర్ సైడ్ ఏముంది అనేది ఆలోచించాలి కదా. కాయిన్కు రెండో సైడ్ ఏముంది అనేది ఆలోచించగలగాలి కదా. 12 గంటలకు ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో అవసరం లేని అన్నీ స్కిప్ చేసుకుంటూ గబగబా చూసేసి 12:30 కల్లా చూసేసి, ఆ తర్వాత వీలైనంత ఫాస్ట్గా ఒక రివ్యూ చేసేసి దాన్ని చాలా ఫాస్ట్గా ఉండే వైఫైతో అప్లోడ్ చేసేస్తే చాలు. ఫాస్ట్గా ఉండాల్సింది వైఫై కాదురా అయ్యా, నీ బుర్రలో గుజ్జు. ఆ గుజ్జులో ఉండే అనలిటికల్ స్కిల్స్ అవి ఫాస్ట్గా ఉండాలి. ఎగ్జాంపుల్కు మనం మాస్క్ మ్యాన్ను 2 క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగారు. అంటే దాంట్లో అతనిలో ఒక యాంగిల్ బయటపడింది. తాచుపాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగ 100 ఏళ్ళు అన్నట్టుగా అతను జీడీలో నాతో పర్సనల్ అయ్యాడు, బిలో ద బెల్ట్ వెళ్ళాడు, ఆ జీడీ అయ్యాక కూడా పర్సనల్గా మాట్లాడాడు, కాబట్టి నేను అతనితో తగలాలనుకుంటున్నాను, అతన్ని ఫేస్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే అతని వెండెట్ట అది బయటపడింది అక్కడ. సో ఇతను ఫ్యూచర్లో ఎవరితో అయినా ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయితే దాన్ని అంత ఈజీగా వదిలే రకం కాదు, తేల్చుకుంటాడు తాడో పేడో వాళ్ళతో. నెక్స్ట్
ఆ లేడీస్లోంచి ఫీమేల్స్లోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని మళ్ళీ అడిగారు అదే పనిగా. అప్పుడు నేను శ్రీజాను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా ఓకల్గా ఉంది అన్నాడు. అంటే అక్కడ అప్పటికి వాళ్ళకి ఇంకా టాస్క్ ఏంటో తెలియదు. అతనేమనుకుంటున్నాడు, జీడీ నెక్స్ట్ ఆ తర్వాత అతను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ వీటన్నిటిలో ఓకల్గానే ఉన్నాడు అతను. కాబట్టి ఏదైనా ఓకల్ టెస్ట్ ఏదైనా ఉంటుందేమో అబ్బాయికి అమ్మాయికి, అంటే ఫిజికల్ టాస్క్ అయితే ఉండదు. ఏదైనా మాట్లాడుకునేది, డిస్కస్ చేసుకునేది, ఆర్గ్యుమెంట్ చేసుకునేది ఏదైనా టాస్క్ ఇస్తారు. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆ అమ్మాయి మీద పైచేయి సాధించగలిగితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నట్టు అన్నాడు. అంటే ఇతను ఆర్గ్యుమెంట్స్కు ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఇతని దగ్గర పాయింట్ ఉందా లేదా, ఇతను బుర్ర ఉపయోగిస్తాడా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఆర్గ్యుమెంట్స్కి అయితే ఇతను ముందుకెళ్ళిపోయే రకం. ఈ రెండు క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి అనే విషయం నవదీప్ ఆ రకంగా క్వశ్చన్ చేయడం వల్లే బయటపడింది. ఆ తర్వాత వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలా అతనికి సరిజోడి ఎవరు అనుకున్నారో అతన్ని సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఇక శ్రీజ ఇష్యూ దగ్గరికి వద్దాం. మీరు మళ్ళీ ఒకసారి ఆ ఎపిసోడ్ను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, షబ్బీర్ ఎప్పుడైతే 10,000 రూపాయలు పంపించు అని అడిగాడో, అడగగానే శ్రీముఖి ఎక్స్ప్రెషను ఇమ్మీడియట్గా నాలుగు ఖర్చుకుంది. అదేంటి ఇలా అర్థమైందా నీకు అని. సో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కరెక్ట్ చేసుకొని మళ్ళీ నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాము, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము, ఇంకా మళ్ళీ మాట్లాడన్నారు. వేరే ఇంకొక సెకండ్ పర్సన్తో మాట్లాడాడు అతను. ఫస్ట్ మాట్లాడింది ఒకళ్ళతో, సెకండ్ మాట్లాడింది ఒకళ్ళతో. అయినా కానీ దాన్ని కూడా అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగింది వీళ్ళ సైడ్ నుంచి అని. ఇంకా ఫెయిరా అన్ఫెయిరా అంటే అది ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతూ ఉంది ఆ షో ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నట్టుగానే వెళ్తూ ఉంది షో. అలాంటప్పుడు ఇంకా ఫెయిరా అన్ఫెయిరా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిని నవదీప్ చాలా ర్యాష్గా మాట్లాడాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అనే దానికన్నా ఎలా చెప్తున్నాం, దాన్ని ఎలా కన్వే చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్స్ అలాట్. అక్కడ అతను చెప్పాలనుకుంది నీకు నేను ఇస్తున్న సలహాని మొదలుపెట్టాడు. సలహాని మొదలుపెట్టి నువ్వు ప్రతిదానికి అట్లా ఎగేసుకుని వచ్చేయకు అనే విషయాన్ని కన్వే చేయాలనుకున్నాడు. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకూడదు. అక్కడ షబ్బీరే ఏమంటున్నాడు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను తప్ప అన్ఫెయిర్గా ఏం జరగలేదు అంటా ఉన్నాడు అతను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నాడు. అతను నేను కన్ఫ్యూజ్ అయ్యాను అన్నప్పుడు కాదు అతనికి అన్ఫెయిర్నెస్ జరిగింది అతని పట్ల అని ఈమె ఎలా అనగలదు? దీన్ని మనము తెలుగులో చెప్పుకోవాలి అంటే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అంటారు. అంటే మనోళ్ళేం తెలుగు సామెతలు ఏం ఊరికే చేయలేదు. ఒక సమస్యలో సంబంధం లేని కారణాల వల్ల కలిగే ఇబ్బంది లేదా నొప్పి ఆ సమస్యతో ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తికి ఎందుకు అని దాని అర్థం. అంటే దాంట్లో డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది షబ్బీర్. అతను ఓకే నాకేమి అన్ఫెయిర్ అనిపించట్లేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటా ఉన్నాడు. మరి ఈ కత్తిపీటకి ఎందుకు దొరదా ఆ కందకలేంది? అదే విషయాన్ని చాలా హార్ష్గా చెప్పాడు నవదీప్. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చేసి మాట్లాడద్దు, వందల భాషల్లో వందల ఇవి చేశారు ఇవి బిగ్ బాస్ షో, సో వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలుసు అని అనుకున్నావంటే ఫర్దర్ ఫ్యూచర్లో నీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆ పాయింట్ని అర్థం చేసుకోండి. ఫర్దర్గా ఫ్యూచర్లో నీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే షోలో జరుగుతూ ఉన్నప్పుడు షో గురించి అగెనిస్ట్గా ఒక మాట మాట్లాడితే దానివల్ల నువ్వు ఏ షో మీద అయితే ఆ ప్యాషన్తో ఆఖరికి ఐఎమ్ లూజర్ అనే టాటూ కూడా నుదురు మీద వేసుకోవడానికి రెడీ అయ్యావో ఆ షోకే నీ మీద ఇరిటేషన్ వస్తుంది. ఆ షో కండక్టర్స్కు ఆర్గనైజర్స్కే వాళ్ళకు నీ మీద ఇరిటేషన్ వస్తే ఆ తర్వాత నష్టం నీకే అనే విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చాలా హార్ష్గా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ హార్ష్గా చెప్పాడు, ఆ అమ్మాయి చాలా రైట్గా స్టాండ్ తీసుకుంది అనే ఒక ఒపీనియన్ జనాల్లో క్రియేట్ అయింది. దానివల్ల ఎవరికి లాభం? ఇప్పుడు నవదీప్ బ్యాడ్ అయ్యాడు, ఆ అమ్మాయికి సింపతి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా. బిగ్ బాస్ షోలో మన అభిజిత్ను మోకాళ్ళ మీద నిల్చోబెట్టి ఇచ్చి సారీ చెప్పి డోర్లు తెరిచి నానా హంగామా చేశారు మన నాగన్న. దాంట్లో ఎవరికి పాజిటివ్ అయింది, ఎవరికి నెగిటివ్ అయింది? ఆ హంగామా చేసిన నాగన్న నెగిటివ్ అయ్యారు. ఎవరైతే మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాడో అభిజిత్ ఆ సీజన్ విన్నర్ అయ్యాడు. నాగన్నను డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది అప్పుడు ఆ టైంలో. అది అప్పడం ఇష్యూలో
విజయ్ సన్నీని బోన్లో నిల్చోబెట్టి మరి నాగన్న ఇంట్రాగేట్ చేశారు, తిట్టారు, ఏదో చేశారు. సింపతి ఎవరికి డెవలప్ అయింది, ఎవరికి ఫెచ్ అయింది, ఎవరికి ప్లస్ అయింది? అది విజయ్ సన్నీకి ప్లస్ అయింది, నాగన్నకు నెగిటివ్ అయింది. విజయ్ సన్నీ ఆ సీజన్ విన్నర్ అయ్యాడు. శ్రీజ దమ్ము వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది. నిజంగానే చూసేవాళ్లకు, వినేవాళ్లకు అందరికీ చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. కానీ ఆ ఇరిటేషన్లోంచి కూడా ఎంటర్టైన్మెంట్ను జనరేట్ చేసింది ఎవరు? నవదీప్. నవదీప్ ఆమె మాట్లాడే మాటలకు పెళ్లి చేసుకుంటావా అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా అంటే అంతే కదా, మరి మనం ఒక్కళ్ళమే మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా, వినేవాడు కూడా ఒకటి ఉండాలి కదా. ఇట్లా రకరకాల పంచులు వేస్తూ ఆ ఇరిటేషన్లోంచి కూడా కామెడీ జనరేట్ చేశాడు. పైగా ఆమెను సపోర్ట్ చేశాడు. ఏమని? ఈమె మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఇరిటేషను, అదే మిగతా ఇద్దరు జడ్జిలను చూపించి వాళ్ళకి ఇరిటేషను, కానీ ఇది నాకు ఎంటర్టైన్మెంట్ అన్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీని కూడా ఎంజాయ్ చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈమె నచ్చొచ్చు అనే విషయాన్ని ఐడెంటిఫై చేసింది ఎవరు? గ్రీన్ ఇచ్చి ఆమెను తీసుకెళ్ళి హోల్డ్లో పెట్టింది ఎవరు? హోల్డ్లో పెట్టారు కాబట్టే కదా ఈరోజు టాటూ వేసుకొని వెళ్ళి టాప్ 15లో గోల్డెన్ చైర్లో కూర్చోగలిగింది. సో ఆమెను సపోర్ట్ చేస్తున్న నవదీప్ ఆమె గురించి హార్ష్గా మాట్లాడడం వల్ల మరొకసారి ఆమెకు మళ్ళీ ప్లస్సే అయింది. ఆమెకి అడ్వాంటేజే క్రియేట్ చేశాడు. అడ్వాంటేజియస్ పొజిషన్లోనే ఆమెను పెట్టాడు తీసుకెళ్ళి నవదీప్. అది బిగ్ బాస్ టీమ్ స్క్రిప్ట్ కూడా అయి ఉండొచ్చు. కావాలనే అమ్మాయిని టార్గెట్ చేయి, అమ్మాయి మీద గట్టిగా అరువు, అమ్మాయి మీద సింపతి డెవలప్ కావాలి, అమ్మాయికి సపోర్ట్ పెరగాలి, అమ్మాయి ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని బిగ్ బాస్ టీమే నవదీప్ను డైరెక్ట్ చేసి ఉండొచ్చు. నవదీప్, శ్రీముఖి కంప్లీట్గా బిగ్ బాస్ టూల్స్ వాళ్ళిద్దరూ. వాళ్ళ పర్సవరెన్స్ను టెస్ట్ చేస్తూ ఉండొచ్చు కూడా వీళ్ళు. ఇంకో యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు అభిజిత్ను మనం గమనిస్తే అతనికి మనీష్ మర్యాద అనే అతను చాలా నచ్చాడు. అక్కడ బిగ్ బాస్తో ఒక మాట కూడా అన్నాడు మైక్లో నవదీప్, బిగ్ బాస్ ఐ నో హౌ యు ఆర్ ఫీలింగ్ నవ్ అని చెప్పి. అంటే మళ్ళీ ఇంకొకడు వచ్చాడు మైండ్ వాడే ఆడేవాడు అని నీకు అర్థమవుతుందా బిగ్ బాస్ అని చెప్పాడు. చాలా నచ్చాడు. కానీ అతనికి రెడ్ ఇచ్చాడు అభిజిత్. ఎందుకు ఇచ్చాడు? అతన్ని నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చాడు అతనికి. అక్కడ రెడ్ ఇవ్వలేదు అభిజిత్. అతనికి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఇంకొకసారి తనను తాను పర్ఫామ్ చేసుకునే స్కోప్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద గీత ఆల్రెడీ గీసేశాడు బిగ్ బాస్. ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతని ఆ డిజేబిలిటీ ఉన్నా కూడా అతను దాన్ని ఓవర్కమ్ అయిన తీరు ఇట్లా అవన్నీ ఒకసారి ప్రజెంట్ చేశాక అది ఒక పెద్ద గీత ఆల్రెడీ అక్కడ ఒక గీయబడి ఉంది. ఆ పెద్ద గీత పక్కన ఏ గీత గీసినా చిన్నగానే కనపడుతుంది. సో ఆ గీతను మించాలి అంటే పర్ఫామ్ చేయాలి వీళ్ళు. ఆ పర్ఫార్మెన్స్లో వీళ్ళని ప్రూవ్ చేసుకోగలగాలి. ప్రూవ్ చేసుకునే స్కోప్ ఇవ్వడానికే అతనికి రెడ్ ఇచ్చాడు అభిజిత్ ఆ రోజు. అది జస్ట్ అతని పర్సర్వెన్స్ను టెస్ట్ చేయడమే. అంటే అగెనిస్ట్ ఆల్ ఆర్డ్స్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అతనికి ఉందా లేదా. నెక్స్ట్ స్టేజ్లో అతని పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే తప్ప అతను ముందుకెళ్ళడం కష్టం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద గీత ఉంది కామనర్స్లో. అలాగే ఇప్పుడు ఈ శ్రీజాను కూడా పెద్ద గీతం చేసాడు నవదీప్. తాను అలా తిట్టడం వల్ల అమ్మాయి మీద సింపతి డెవలప్ అవ్వడము, అమ్మాయికి జనాల్లో పాపులారిటీ పెరగడము అనేది అదొక కాంట్రవర్సీ అవ్వడము, ఆ కాంట్రవర్షియల్ టాపిక్గా ఆమె డిబేట్ అవ్వడము, జనాల్లో డిబేట్ అవ్వడం వల్ల ఆమెకు పాపులారిటీ పెరగాలి, పాపులారిటీ పెరిగి ఆమెకు సపోర్ట్ పెరగాలి. ఇక నిన్న మోస్ట్ డిబేటెడ్ కంటెండర్స్ ఇద్దరు శ్రీజ గురించి మాట్లాడుకున్నాం, మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నాం. మాస్క్ మ్యాన్ గురించి ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే అతనికి 2 వీక్నెస్లు ఉన్నాయి. ఒకటి, అతనికి ఫిట్నెస్ లేదు, పొట్ట ఉంది విపరీతంగా. అతన్ని ఒక రౌండ్ పరిగెత్తమంటేనే పరిగెత్తొచ్చి ఆయాసపడతా నిలబడ్డాడు మీరు గమనిస్తే. సో అతనికి ఫిట్నెస్ లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అతనికి ఇంగ్లీష్ రాదు పాపం, కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. మేబీ అది అతని కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. అక్కడ ఫ్రమ్ పాస్ట్ 7 years ఐఎమ్ ఏ లూజర్ అన్నాడు. ఫ్రమ్ పాస్ట్ 7 years ఐఎమ్ ఏ లూజర్ అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అది కంటిన్యూస్ టెన్స్. అదే ఇప్పుడు ఐ వాజ్ లివింగ్ హియర్ ఫర్ పాస్ట్ 7 years అంటే నేను ఇక్కడ ఇంతకుముందు 7 ఏళ్ళు ఉన్నాను అని అర్థం. కానీ ఐ యామ్ లివింగ్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 7 years అంటే నేను ఇక్కడ 7 years నుంచి నేను ఇక్కడే ఉన్నాను అని అర్థం. అతనేమన్నాడు, ఐ యామ్ ఏ లూజర్ ఫ్రమ్ పాస్ట్ 7 years అన్నాడు. మళ్ళీ లూజర్ బోర్డు మెడలో వేస్తే నేను లూజర్ కాదంటాడు. నేను 7 years బ్యాక్ అన్నాను అంటాడు. 7 years బ్యాక్ అంటే
కానీ నువ్వు ఏ రకంగా అయితే కమ్యూనికేట్ చేసావో దాని మీనింగ్ ఏమొస్తూ ఉంది. నేను పాస్ట్ 7 ఇయర్స్ నుంచి లూజర్నే అనే మీనింగ్ వస్తూ ఉంది. నీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ మానేసి తెలుగులో మాట్లాడు, కానీ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకో. పాస్ట్ పార్టిసిపల్ వాడాల్సిన చోట ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడేసి నా ఉద్దేశం అది కాదు అంటే, కానీ నువ్వు కమ్యూనికేట్ చేస్తోంది నీ మీనింగ్ అదే. మరి రాని ఇంగ్లీష్ గురించి తిప్పలు పడకు. రెండోది, నీకు ఫిట్నెస్ లేదు. నేను ఛాంపియన్ను, నేను అన్ఛాలెంజబుల్ ఛాంపియన్ను, ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే నీకు ఆ ఫిట్నెస్ లెవెల్ లేదు. వద్దు, అబద్ధాలు వద్దు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నిజం అనేది ఈరోజు కాకపోతే రేపైనా నిలకడగా ఉంటుంది. అబద్ధం అనేది ఈరోజు కాకపోతే రేపైనా తేలిపోతుంది. అది ఆ షో ఒకవేళ బిగ్ బాస్ 9కు మాస్క్ మ్యాన్ వెళ్తే అది 100 డేస్ పైన నడిచే షో. ఇలాంటి అబద్ధాలు కంటిన్యూ చేస్తే అతను ఒకరోజు కాకపోతే ఒకరోజు దొరికిపోతాడు. ఇంకా ఒక్కసారి ఫైనల్గా షబ్బీర్కు అది అక్కడ ఏమన్నా అన్ఫేర్ జరిగిందా అనే విషయాన్ని మాట్లాడుకుని కంక్లూడ్ చేసేద్దాం. షబ్బీర్కు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు. అక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని వచ్చాడు అతను. బిగ్ బాస్ హౌస్లో టాస్క్ పేపర్స్ వస్తాయి. టాస్క్ పేపర్స్ మే నాట్ కమ్యూనికేట్ ద టోటల్ థింగ్. దాంట్లో ఉన్న ఆ లూప్ హోల్స్ ఇవన్నీ కంప్లీట్గా కమ్యూనికేట్ చేయకపోవచ్చు. కానీ వాటిల్ని ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి చదివి టాస్క్ను ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్దే. సో ఇక్కడ వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. దాంట్లో నీకు ఏదైనా డౌట్లుంటే తొందరపడిపోయి నాకు ఒక 10,000 ఇయ్యి అని చెప్పి అడగకుండా, ఏంటి దీంట్లో నేను ఎంత వేయించుకున్నా గెలిచేస్తానా అని ఒక మాట అతను అడిగి ఉండాలి. అడగకపోవడం మరి ఇతని సైడ్ నుంచి తప్పు కాదా? ఆ మాత్రం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ మాత్రం క్రిటికల్ థింకింగ్ కేపబిలిటీ లేకుండా అతను బిగ్ బాస్లోకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళి మాత్రం ఏం పొడుస్తాడు? ఎవరికి ఉపయోగం దీనివల్ల? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది ఎందుకు? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కోసం కాదు కదా, టైటిల్ విన్నర్ అవ్వాలని. టైటిల్ విన్నర్ అయ్యే కేపబిలిటీస్ ఏమన్నా అతనిలో కనపడుతున్నాయా ఎవరికన్నా? కనపడనప్పుడు అతనికి ఫెయిర్ జరిగిందా అన్ఫెయిర్ జరిగిందా అనేది అవసరమా? అతన్ని ఈ స్టేజ్లో ఇంటికి పంపించేయడమే ఉత్తమం. ఎందుకంటే అతను బిగ్ బాస్ హౌస్కు సూట్ కాడు అతను. మరి ఈ నా ఒపీనియన్స్ గురించి మీరేమంటారు?